భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సనాతన ధర్మంలో భగవంతుడిని ఆరాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విగ్రహ రూపంలో, యంత్ర రూపంలో, మంత్ర రూపంలో మనం ఆ పరంధాముడిని కొలుచుకుంటాం. కానీ ఎలాంటి ప్రాణప్రతిష్ఠ అవసరం లేకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వయంభూగా కొలువై ఉన్న ఒకే ఒక్క పవిత్ర స్వరూపం శాలిగ్రామ శిల. అసలు శాలిగ్రామం అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? కేవలం ఒక రాయిని చూసి కోట్లాది మంది హిందువులు ఎందుకు సాక్షాత్తు నారాయణుడిగా భావించి పూజిస్తారు? శాలిగ్రామ పూజ వెనుక ఉన్న రహస్యమేంటి? వాటి పుట్టుక వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శాలిగ్రామం అనేది ఒక సాధారణ రాయి కాదు. ఇది నేపాల్లోని పవిత్ర హిమాలయాల గుండా ప్రవహించే గండకీ నది తీరంలో మాత్రమే లభించే ఒక అత్యంత అరుదైన పవిత్రమైన శిల. విష్ణుమూర్తి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయాలి, కానీ శాలిగ్రామానికి ఎలాంటి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు. ఎందుకంటే అందులో స్వయంగా విష్ణు భగవానుడు నివాసం ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే శాలిగ్రామం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఎక్కడైతే శాలిగ్రామానికి పూజ జరుగుతుందో ఆ ఇల్లు వైకుంఠంగా మారుతుంది. ఇప్పుడు అందరి మనసులో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న, ఈ శాలిగ్రామ శిలలు ఎలా తయారవుతాయి? దీని వెనుక అటు ప్రకృతి అద్భుతం, ఇటు పురాణ గాథ రెండు ఉన్నాయి. మొదటగా శాస్త్రీయంగా చూస్తే ఇవి సాధారణంగా నల్లటి రంగులో, గుండ్రంగా లేదా వివిధ ఆకారాలలో మెరుస్తూ కనిపిస్తాయి. ఇవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జీవించిన అమ్మోనైట్ అనే ఒక రకమైన సముద్ర జీవుల యొక్క శిలాజాలు. హిమాలయాలు ఒకప్పుడు టెథిస్ సముద్ర గర్భంలో ఉండేవని సైన్స్ చెబుతోంది. కాలక్రమేణా అవి పైకి లేచినప్పుడు ఆ సముద్ర జీవుల శిలాజాలు గండకీ నది గర్భంలో ఉండిపోయాయి. కానీ మన పురాణాలు దీని వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పాయి. గండకీ నదిలో వజ్రకీటము అనే ఒక ప్రత్యేకమైన పురుగు లేదా కీటకం ఉంటుంది. ఈ కీటకం గండకీ నదిలోని నల్లటి రాళ్లను లోపల వైపు నుండి తొలచి వాటిపై చక్రాలు, శంఖాలు, గద వంటి వివిధ ఆకారాలను చెక్కుతుంది. అలా వజ్రకీటం దేవుడి ఆజ్ఞతో స్వయంగా చెక్కిన శిలలే శాలిగ్రామాలు. అయితే దీని వెనుక పురాణ గాథ ఏమిటంటే, జలంధరుడు అనే రాక్షసుడి భార్య బృంద అంటే తులసి, ఆమె మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య బలం వల్ల జలంధరుడిని ఎవరూ వధించలేకపోతారు. అప్పుడు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో బృంద వద్దకు వెళ్లాల్సి వస్తుంది. నిజం తెలిసిన బృంద ఆగ్రహంతో, మహావిష్ణువా, హృదయం లేని రాయిలా ప్రవర్తించావు, కాబట్టి నువ్వు నల్లటి రాయివైపో అని శపిస్తుంది. ఆ శాపాన్ని స్వీకరించిన విష్ణుమూర్తి గండకీ నదిలో శాలిగ్రామ శిలగా మారుతాడు. తులసిని లక్ష్మీ స్వరూపంగా తన గుండెల్లో నిలుపుకుంటాడు. అందుకే శాలిగ్రామానికి తులసి దళాలతో పూజ చేయడం అత్యంత శ్రేష్టం. అయితే శాలిగ్రామాలు అన్నీ ఒకేలా ఉండవు. గండకీ నదిలో దొరికే ప్రతి శాలిగ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ శిల లోపల ఉండే చక్రాలు, వాటి సంఖ్య, శిల ఆకారాన్ని బట్టి వాటిని వివిధ విష్ణు అవతారాలుగా గుర్తిస్తారు. మన పెద్దలు, మునులు శాలిగ్రామాలను వాటి లక్షణాలను బట్టి వేరువేరు పేర్లతో పిలిచారు. శిలపై 2 చక్రాలు, శంఖం గుర్తు ఉంటే దానిని లక్ష్మీనారాయణ శాలిగ్రామం అంటారు. ఇది ఇంట్లో ఉంటే ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం ఒకే ఒక చక్రం ఉంటే అది సుదర్శన శాలిగ్రామం. ఇది దుష్ట శక్తులను, నరదృష్టిని నశింపజేస్తుంది. శిలపై నోరు తెరిచినట్లు ఉండి లోపల చక్రాలు కనిపిస్తే అది ఉగ్రరూపమైన నరసింహ శాలిగ్రామం. దీనిని చాలా నిష్ఠతో పూజించాలి. ఇక గుండ్రంగా, మృదువుగా ఉండే వాటిని గోపాల శాలిగ్రామం లేదా కృష్ణ శాలిగ్రామం అంటారు. ఇలా మత్స్య, కూర్మ, వరాహ, వామన, శ్రీరామ, త్రివిక్రమ ఇలా ఎన్నో వందల రకాల శాలిగ్రామాలు ఉన్నాయి. పండితులు ఈ శిలల రంగు, నునుపుదనం మరియు లోపల ఉండే గీతలను బట్టి అవి ఏ విష్ణు స్వరూపాలో గుర్తిస్తారు. నిజమైన శాలిగ్రామం నీటిలో వేసినా, పాలలో వేసినా దాని రంగు మారదు, మరింత కాంతివంతంగా మెరుస్తుంది. సరే, శాలిగ్రామం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? దాని విశిష్టత ఏమిటి? శాలిగ్రామ పురాణం ప్రకారం ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం నిత్యం పూజలు అందుకుంటుందో ఆ ఇల్లు అన్ని రకాల దోషాల నుండి ముక్తి పొందుతుంది.
కానీ గుర్తుపెట్టుకోండి, శాలిగ్రామ పూజకు కొన్ని కఠినమైన నియమాలున్నాయి. శాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుంటే రోజు అభిషేకం, పూజ ఖచ్చితంగా చేయాలి. ఒక్కరోజు కూడా పూజ ఆపకూడదు. శాలిగ్రామ పూజ తులసి ఆకులు లేకుంటే సంపూర్ణం కాదు. రోజు విష్ణుమూర్తికి తులసి దళాన్ని సమర్పించాలి. శాలిగ్రామాన్ని తాకేటప్పుడు అత్యంత శారీరక, మానసిక పవిత్రత అవసరం. అపవిత్రమైన చేతులతో దానిని తాకరాదు. లోభం, కోపం, అహంకారం ఉన్న చోట నారాయణుడు నిలబడు. పద్మపురాణంలో ఒక మాట చెప్పారు, శాలిగ్రామ శిలాయత్ర తత్ర సన్నిహితో హరిహి. ఎక్కడ శాలిగ్రామం ఉంటుందో అక్కడ సాక్షాత్తు హరి ఉంటాడు. శాలిగ్రామానికి అభిషేకం చేసిన తీర్థాన్ని ఒక్క చుక్క తలపై చల్లుకున్నా లేదా నోట్లో వేసుకున్నా జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. కాశీ, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క శాలిగ్రామ తీర్థాన్ని స్వీకరిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం దక్కుతుందని నమ్ముతారు. వాస్తు దోషాలు ఉన్నా, పితృదోషాలు ఉన్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా ఒక చిన్న శాలిగ్రామాన్ని తెచ్చుకుని దానికి నిత్యం పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూప దీపాలు, నైవేద్యాలు సమర్పిస్తే ఆ ఇంట్లోని నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. శాలిగ్రామం అంటే కేవలం రాయి కాదు, మన నమ్మకం, మన సంస్కృతి, మన సనాతన ధర్మానికి ప్రతీక. భగవంతుడు అణువణువున ఉన్నాడు అనడానికి శాలిగ్రామమే సజీవ సాక్ష్యం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.